హే గాయ్స్, దిస్ ఇస్ టైమ్ ఫర్ రివెంజ్ అనమాట. మా చెల్లె ఆ రోజు నా ఫోన్ పేకి బుక్క పెట్టిందని చెప్పినా కదా, ఈ రోజు ఆమె 100 రూపీస్ పట్టుకొచ్చింది. 100 రూపీస్ లో 20 రూపీస్ పానీపూరి మాత్రమే తినిపిస్తా అన్నది. మనం ఊరుకుంటామా అలా చేస్తే? సరేలే అని వచ్చిన మళ్ళీ ఏం తినిపియదని తర్వాత ఆడికొచ్చి బుక్ చేసిన. మామూలుగా బుక్ చేయలే. ఈ దెబ్బకి మళ్ళా షాప్ అనకుండా చేసిన. మళ్ళీ ఇంకొకసారి చిన్ని షాప్ పోదాం అనాలే, ఇదే గుర్తు రావాలి. అలా చేసిన. ఇంకా పెద్దదే అడుగుదాం అనుకున్నా. 100 రూపాయలు పట్టుకొచ్చింది. ఆ 100 రూపాయలు ఏమొస్తుంది చెప్పండి. అయినా ఆమెకి ఎవరు ఇస్తారు? అందుకే ఈసారి వదిలేసిన. ఆమెకి అసలు యాక్చువల్ గా ఎగ్ పఫ్ తినాలని లేదు. ఇక నేను తింటున్నా అని తిన్నది. ఆటలాడుతుంది నాతోని తినకుండా. ఈ చెల్లెలు అంతే, అక్క ఏం చేస్తే అదే చేస్తా అంటారు. అక్క, నేను నీ అడుగు జాడలను అడుగుదాం అనుకుంటున్నా. అబ్బా, డైలాగ్ కొట్టిన చాలులే, పక్కకెళ్ళి ఆడుకో. ఫైనల్ టచ్ విత్ పెప్సీ 100 రూపాయలు తీసుకొచ్చింది. ఆ 100 రూపాయలు అయిపోగొట్టేసినాం సక్సెస్ఫుల్ గా. మా హనీ అయితే 5 నిమిషాలకే మిస్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినాం ఆమెను తీసుకెళ్లకుండా అని గొడవ పడుతుంది చూడండి.